మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, దేశానికి స్వతంత్రాన్ని నేను ఇచ్చానని సుభాష్ చంద్రబోస్. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, మన తెలుగు వాళ్ళందరూ గౌరవించాల్సిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. దేశం అంటే ఇష్టం ఉండేవాళ్ళు, దేశభక్తి ఉండేవాళ్ళు, దేశం అంటే ప్రేమ పిచ్చి ఉండేవాళ్ళు ఈ వీడియో చూడండి. ఒకవేళ దేశం అంటే ఇష్టం లేని వాళ్ళు, ద్వేషం ఉండేవాళ్ళు ఈ వీడియో చూడొద్దు. ఒకవేళ మీరు చూసినా మీ వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు, పక్కకు దోసేసేయండి. నువ్వు కాకపోతే దేశం అంటే ప్రేమ ఉండేవాడు, పిచ్చి ఉండేవాడు ఈ వీడియో చూస్తాడు, వాడికి నచ్చుతుంది, వాడికి అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 15కి 78 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి మనకు. ఈ స్వతంత్రం ఊరికే రాలా, ఎంతో రక్తపాతం జరిగితే గానీ మనకు స్వతంత్రం రాలా. ఫస్ట్ మనం ఇద్దరు గురించి తెలుసుకోవాలి. వీళ్ళెవరు అంటే భారతదేశాన్ని గౌరవంగా ముందుకు నడిపించాలి, గౌరవ మర్యాదలు పెంచాలి, సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి, మన భారతదేశ జాతీయ సంపదని ముందుకు నడిపించే విధంగా పోరాడే వాళ్ళు. అసలు వీటికి సంబంధమే లేకుండా వీళ్ళ గురించి పట్టించుకోకుండా వీళ్ళని ద్వేషించే వాళ్ళు నిరంతరం ఉండే వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి మనం. ముందున్న వాళ్ళు దేశానికి రక్షణ కవచంలా నిలబడతారు, కానీ తర్వాత ఉంటారు చూడు, ఇందాక చెప్పినా కదా, ద్వేషాన్ని నింపుకొని ఇట్లాంటి వాళ్ళతో దేశంలో ప్రమాదం. ముందు దేశాన్ని విడగొట్టాలనుకునే కలుపు మొక్కలను పీకేయండి. దేశం అంటే ఎవడబ్బా సొత్తు కాదు, అందరూ కలిసిమెలిసి ఉంటేనే భారతదేశం. కాబట్టి అదే విధంగా ఉండండి. మన పిల్లలకి మన దేశం గురించి, మన దేశ సంపద గురించి మన పిల్లలకి తెలియజేయండి. వాళ్ళకి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాలకృష్ణ, లాలా లజపతి రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి. గాంధీ తాత అంటే ద్వేషం కాదు, గాంధీ తాత జస్ట్ అందరినీ సమానంగా చూడండి, మంచిగా ఉండండి అని చెప్పినాడు, అంతే. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ మామూలుగా అనిపించింది. కానీ వీళ్ళు ఉన్నారు చూసినావా, వీరులు, వీళ్ళ ప్రాణం పోయినా పర్వాలే, దేశం కోసం వాళ్ళ పేరు గుర్తుండిపోయే విధంగా. ఇప్పుడు మనం ఒక భగత్ సింగ్ తీసుకుందాం. ఆయన ఏం చెప్పినాడు, నువ్వు సారీ చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పినారు. ఒప్పుకుండేదే లేదు. ప్రాణాలు పోతే ఈ రోజు పోతుంది, కానీ చరిత్ర ఎప్పుడైనా సరే నన్ను గుర్తుపెట్టుకుంటది అని చెప్పి ఆయన ఎంత ధైర్యం చేసినాడు. ఆయన చాలా మంది చిన్న చిన్న దెబ్బలు 4 ఏడ్చనే భయపడి పారిపోతున్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, దేశానికి స్వతంత్రాన్ని నేను ఇచ్చానని చెప్పినాడు ఆయన. సుభాష్ చంద్రబోస్ మనకు స్వతంత్రం రావాలంటే రక్తం చిందించినాడు. ఆయన ఏమి ఇంట్లో కూర్చొని కథల వల్ల ఆయన అసలు మన భారతదేశానికి సపోర్టు మన దేశంలో ఉండే వాళ్ళే భయపడతా ఉంటే ఎన్ని దేశాలు తిరిగినాడు తెలుసా. అన్ని దేశాల నుంచి సైనికులను తెప్పించి మా దేశం తరపటి నుంచి యుద్ధం చేయండి, ఇది చేయండి, అది చేయండి, మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు స్వతంత్రం వచ్చేది. అదేవిధంగా మేము కూడా మీ దేశాల్లో సైనికుల్లాగా వచ్చి మీ దేశం తరపు నుంచి మేము సపోర్ట్ ఇస్తాం అని చెప్పి ఆయన అన్ని దేశాల్లో తిరిగాడు, ఎన్నో దేశాలు తిరిగినాడు ఆయన. చదువుకునే వాళ్ళు మనం ఒక దేశానికి వెళ్ళాలంటే 4 మాటలు మాట్లాడాలంటే భయపడుతున్నాం, కానీ అట్లాంటిది ఆయన ధైర్యం చేసినాడంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, మన తెలుగు వాళ్ళందరూ గౌరవించాల్సిన వ్యక్తి, ఒక సూపర్ స్టార్ ఉన్నారు, పొట్టి శ్రీరాములు. ఈ పొట్టి శ్రీరాములు ఆయన అంత గొప్ప మనసుండే దేశభక్తి పరుడు మీకు గుర్తించాలంటే, ఈరోజు మనం తెలుగు వాళ్ళందరం తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ, గోదావరి కానీ, రాయలసీమ కానీ, కోస్తా కానీ, ఇన్ని స్లాంగ్స్ ఉన్నాయి కదా మనకు తెలుగు. వీటన్నింటినీ స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఒకే ఒకరు కారణం, ఆయనే పొట్టి శ్రీరాములు. 1951లో మనకు తెలుగు రాష్ట్రాన్ని ఇచ్చేసినారు. అది కూడా ఊరికే ఇలా, నేను చనిపోయినా పర్వాలేదు, నా రాష్ట్రం సపరేట్ కావాలి. ఎందుకు కావాలంటే వాళ్ళకి వీళ్ళకి కొట్లాడుకొని చనిపోతున్నారు. భాష పరంగా విడిపోవాలనుకుంటున్నాం, దేశం పరంగా కాదు, కేవలం భాష కోసమే. పొట్టి శ్రీరాములు దీక్ష ఎంత గట్టిదంటే ఆయన చనిపోయే చివరి రోజు వరకు కూడా ఆయన శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా అయినా సరే ఆయనకి ఎనర్జీ వచ్చేదానికి, ఏదైనా పంపిస్తారేమో శక్తి వచ్చేదానికి అని చెప్పి ఆయన చెప్పినాడు. డాక్టర్లు వచ్చి చెక్ చేస్తా ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి, అయినా కూడా ఆయన ఒప్పుకోలే. చివరి వరకు కూడా నాకు స్వతంత్రంగా సపరేటు రాష్ట్రం కావాలి, దేశం పరంగా కాదు రాష్ట్రం పరంగా సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి అంత కసిగా పోరాడినాడు. కానీ ఈరోజు మనం ఇచ్చినాక మళ్ళా ఒకటి ఎడగొట్టుకున్నాం. సరే పానీలే ఎడగొట్టుకున్నాం అనుకుంటే ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వస్తున్నాడు, ఒక్కొక్కడు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా, ఒక్కొక్క జిల్లాగా ఎడగొడుతున్నారు. ఈ నా యాళ్ళకి ఏం చేసే సిగ్గు వచ్చది. ఒక్కొక్కడు నేను అనకూడదు కానీ ఒక్కొక్క జిల్లాగా విడగొడుతున్నాడు. ఎందుకని ఇంత పని చేస్తున్నారు? దేశం అంటే కలిసి ఉండాలి. దేశం అంటే కలిసి ఉండాలి. అది ఊర్లు కాదు, జిల్లాలు కాదు, రాష్ట్రాలు కాదు. నీకు భాష పరంగా గొడవలు వచ్చినాయంటే విడిపోయినావు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఎందుకు గొడవలు వచ్చినాయి? కారణం ఉండాలి. అది కారణం లేకుండానే రాజకీయ లబ్ధి కోసం విడగొడుతున్నారు. అది వదిలేసిండి. అయినా కూడా మనం అన్నదమ్ములమే, భారతీయులమే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మనకు తెలిసినంత వరకు వచ్చినా కూడా మన భారతదేశాన్ని విడగొట్టాలి, భారతదేశ నాయకుల గురించి అవసరమే లేదు, భారతదేశాన్ని విడగొట్టాలనుకునేవాడు ఎవడు వచ్చినా సరే ముందు అన్ని ముడ్డి మీద దాన్ని పంపించేయండి. అట్లాంటోడు ఉండాల్సిన అవసరం లేదు. అంటోడికి మీరు జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద దేశాల్లో అందు కూడా ఒకటి, అంత పెద్ద దేశాన్ని ముక్కలుగా విడగొట్టుకుంటే ఏమొచ్చదు మనకు? మనం ఎట్లా ఉండాలి? కసిగా పోరాడాలి. మనం సింహాలం,
భారతీయులు అంటే పులులు సింహాలు. మనం గర్జించాలి సమస్య వచ్చినప్పుడు. ఇప్పుడు ఒక రోడ్డు సమస్య వచ్చింది, రోడ్డు సమస్య కానీ అని చెప్పి మనం పోరాడాలి. ఆడేవుడు ఈడు కాదు, మన దేశం వాడు ఆడు కూడా, మనోడే తెలుగుడే. ఏం చేస్తాడు, కొడతాడా? ఎవడాడు కొట్టడానికి? మన దేశ హక్కులు, మనం పౌరసత్వం ఉంది మనకు, గట్టిగా అడగాలి. మనం అడగకపోతే ఎందుకు మూర్ఖులు అయిపోతాం. మనం మూర్ఖులు అయిపోతే రాబోయే పిల్లల తరాలకి మనం ఏం చెప్పలేం. మనం కూడా ఈ ఇది ఉంటుంది కదా, అధర్మం పక్కన నిలబడిపోయినట్టే. అట్లాంటి వాళ్ళకి మనం చనువు ఇవ్వకూడదు. మనకు రోడ్డు సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఈ విధంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఈ విధంగా ఇది క్లీన్ చేయండి, ఈ విధంగా దేశాన్ని డెవలప్ చేయండి. టాలెంట్ ఉండే యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ని, అదే యువతని పైకి తీసుకొని రండి. వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. నీకు వాళ్ళకి అవకాశాలు ఇచ్చే కొద్దీ మన దేశాన్ని ఇంకొంత ఎదుగుదలకి ముందుకు తీసుకొని వెళ్తారు. అట్లాంటి వాళ్ళకి టాలెంట్ ఇవ్వండి. ఒకసారి అవకాశాలు ఇచ్చి చూపించండి. వాళ్ళు ఎన్ని ఇది చేస్తారో. చేయాల్సింది మనలో మనమే కొట్టుకొని చచ్చి ఏమొచ్చవి. అందుకే చెప్తున్నా, మనం కొట్టుకొని చావకూడదు, మనం కలిసి పోరాడాలి. ఏ సమస్యనైనా సరే కలిసి పోరాడాలి. ఇంకోటి ఏంటంటే, అలా కొట్టుకోవడానికి ఎవడైతే గొడవలు పెడుతున్నాడో ముందు ఆడిని ముడ్డి మీద దాన్ని పంపించేయండి. ముందు ఆడు మనకు అవసరమే లేదు, అట్లాంటి వాడు మన దేశంలో ఉండాల్సిన అవసరమే లేదు. అది చదువుకున్నా చదువు లేకపోయినా సరే. మన దేశాన్ని విడగొట్టాలనుకునేవాడు అవసరం లేదు. ఇది మంచిది కాదు. మన దేశాన్ని విడగొట్టాలనుకునేవాడు అవసరం లేదు. అట్లాంటి కలుపు మొక్కలు మన దేశానికి మంచిది కాదు, ప్రమాదకరం. అట్లాంటి వాళ్ళని గమనించా ఉండండి. వాడి మీద ఒక కన్నేయండి.